గుంటూరు మిర్చి యార్డులో ముఠా కూలీలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇక మిర్చి యార్డు చైర్మన్ ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించారు. కొంతకాలంగా యార్డులో మచ్చుకాయల విషయంపై పాలక వర్గానికి ముఠా కూలీలకు మధ్య వివాదం జరుగుతుంది. తమకు రైతులు ఇష్టపూర్తిగా పెడుతున్నటువంటి మచ్చుకాయలను పాలకవర్గం బలవంతంగా తీసుకుంటున్నారని గురువారం కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి యార్డు ఏర్పడిన నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి మచ్చుకాయల వ్యవహారం చిలికి గాలివానగా మారకముందే అధికారులు నేతలు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కూలీలు కోరుతూ ఉన్నారు. నన్ను కొట్టింది ఆ వయసు అంతా నా వయసు అంతా చెప్తా. నేను దొంగతనం చేస్తుంటే అనుకో బండి కాయలు ఎత్తుకెళ్ళి మూటలో అమ్ముకో వాడు అమ్ముకు తెమ్ముతున్నాడో మనకు తెలియదు. చెప్పదా 40 సంవత్సరాలు పెట్టి నేను పనిచేస్తాను యాడ్లో. 40 సంవత్సరాలు పెట్టి పనిచేస్తుంటే ఇది మామూలుగా కాయలన్నీ పెట్టుకుని ఎప్పుడు నుంచో ఫస్ట్ నుంచి ఉందండి. మేము కాదంటలా అప్పటి నుంచి పెట్టుకుంటున్నాము, అడుగుతున్నాము, పెట్టుకుంటున్నాము ఉంటాము. ఈ కాయలు మొత్తం పట్టుకుంటున్నారు, తీసుకెళ్తున్నారు. మరి వాడు అమ్ముకుంటాడు కొట్టలు, మేము కాదనలా. కనీసం నేను బండి ఆపా. ఆపగానే బాబా ఎన్నిసార్లు పోతావు పిలిచే కొంది అన్నది. ఏందమ్మా ఆగే కదా అమ్మ అన్న అనగానే ఒక అమ్మాయి చేసి కర్ర తీసుకుని బండి డోమ్ పగల కొట్టింది. సరే అని అనుకున్నా. ఈ రెండో వేసింది కర్రలాక్కొని ఆమె ఇంకో ఈ ఒక కర్ర ఉందిగా నడి పెట్టేసింది. ఇక అప్పుడు నేను ఏం చేయలేక వయసు పెద్దోడని చెప్పి నేను ఎగబడలా. నన్ను కొట్టినాకనే అక్కడ 30 మంది ఉంటారు. ఆ 30 మంది వచ్చి మీద ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రకంగా నువ్వు పెద్దాన్ని కొడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని అందరూ ఎగబడ్డారు. వాళ్ళు ఎగబడితే ఇప్పుడు మేము చెప్తే నేనేం చేస్తావు, నువ్వు ఎవరు చెప్పుకుంటా నువ్వు పోయి అని వాళ్ళందరూ ఎగబడ్డారు. నాకు కోపం వచ్చింది. నేను ఏం అనలేదు, ఎందుకంటే పెద్దవాడు కదా గబక్కర్ మాట్లాడలేక. అనేటప్పుడు మేము అంతా పోలీసులు వచ్చేటప్పటికి ఆమె పరారు మెల్లికి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఆమె తీసేస్తారు. ఏం చేస్తారు తీసేసి? ఏమి లేవు. చైర్మన్ రాడు. అంతే కదండి. ఇది ఒకసారి కాదు, ఇది రెండోసారి కాబట్టి మీరు ఏం కోరుకున్నారు? మీ వాళ్ళ తరపు నుంచి మీరేం అడుగుతున్నారు? చైర్మన్ చేసే పని ఎదో పని చేస్తున్నాడు.